బృందం అందులో ఉన్నటువంటి మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు వారి ప్రాణాలను కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజుల పరిస్థితులు కూడా సురక్షితంగా మనం వైద్య సిబ్బంది సేవలను కూడా మనం అభినందించాల్సిన అవసరస్తుల భవనంలో పూర్తిగా మంటలు వ్యాప్తి చేస్తారు. కింద ఒక ప్లాస్టిక్ గోదాం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో. దానిపైన ఫ్లోర్లో రెసిడెన్షియల్ అంటే ఆయన ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, ఓనర్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఫైర్ సిబ్బంది వాళ్ళ వల్ల దాదాపు 9 ప్రాణాలు సేఫ్ అయింది. ఎందుకంటే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇమీడియట్గా వచ్చి ప్రతి ఒక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళందరూ ల్యాడర్ తెచ్చుకొని అన్ని వాళ్ళు మెషిన్లు తెచ్చుకొని అందరినీ వాళ్ళు కాపాడుకున్నారు. దాదాపు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము మంటలు చాలా హెవీగా బయటికి వస్తుంది. ఇప్పుడైతే మనకు కంట్రోల్ కనబడుతుంది. కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగొద్దు అంటే కొద్దిగా హౌస్ హోల్డ్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే కింద గోదాములు పెట్టుకొని పైన వాళ్ళు ఉంటున్నారు. అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు, ఏం ఆలోచన లేదు. దానివల్లనే